మీకు తెలుసా ఈ రాఖీ పండుగ అంటే ఏంటో? చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇది అన్నా చెల్లెల మధ్య ఉండేటువంటి ఒక బంధానికి గుర్తు. సో దీనిలో తప్పులేదు, దేవుని నమ్మిన వారు కూడా చేయొచ్చు అని. ఇది పూర్తిగా హిందూ సాంప్రదాయం. ఏది అన్యాచారమో, ఏది హిందూ సాంప్రదాయమో, ఏది వేరే వేరే పరిస్థితుల నుండి మనకు వచ్చిందో ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది వాటిని చేస్తూ ఉన్నారు. దానిని చేస్తూ దానికి ఏవేవో కొన్ని కారణాలు చూపిస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మీకు చెప్పడానికి మాత్రమే ఉన్నా, మీ చేత చేయించడానికి లేను. మీరు చేయడం చేయకపోవడం అనేది అది మీకున్నటువంటి మనస్సాక్షికి సంబంధించింది. ఎవరో ప్రోత్సహించారు, ఎవరో ప్రోద్బలంతో నేను ఇది చేశాను అని అంటే దేవుని ఎదుట నీవు చెప్పేటువంటి మాట చెల్లుబాటు కాదు. ఏమైనా కానీ అన్యాచారం, అన్య సాంప్రదాయం నువ్వు తప్పనిసరిగా దూరంగా ఉండాలి వాటికి. ఈ రాఖీ అయిన తర్వాత కట్టించుకుంటాను అంటున్నారు, జాగ్రత్త. నేను ఇక్కడ చెప్పిన తర్వాత మీరు కట్టించుకుంటే తర్వాత మీరే బాధ్యులు.